వెల్కమ్ టు కీటాక్స్. టెక్నాలజీ మీద మోజు ఉండొచ్చు, క్రేజ్ ఉండొచ్చు, టెక్నాలజీతో అన్ని పనులు అయిపోతాయి అనే రేంజ్ లో ప్రచారం కూడా చేసుకోవచ్చు. కానీ అలాంటి ప్రచారం ఒక మోతాదు మించితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఏపీలో చూస్తున్నామా అనిపిస్తోంది చాలా మందికి. టెక్నాలజీ కోసం ఏపీలో ప్రత్యేకంగా ఉపగ్రహాలు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తూ ఉన్న తర్వాత 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నాము అనే ప్రచారాన్ని భారీ స్థాయిలో మొదలుపెట్టిన తర్వాత కొన్ని వాస్తవాలు ఏపీ ముందు ఉంచాలి అనిపించింది. అందుకోసమే ఈ వీడియో. రాజకీయాలకు అతీతంగా ఏపీ భవిష్యత్తు మీద మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. టెక్నాలజీ మీద చంద్రబాబుకి మక్కువ చాలా ఎక్కువ. ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూస్ మాట్లాడితే ఆ ఇష్యూస్ ట్రెండ్ అవుతున్నంత కాలం తాను కూడా ట్రెండ్ లో ఉంటాను అని చంద్రబాబు నమ్ముతారు. అందుకోసమే ఐటీ గురించి మాట్లాడతారు, అందుకోసమే ఏఐ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏకంగా శాటిలైట్ వరకు వెళ్లారు. అసలు ఇండియాలో ఒక రాష్ట్రం ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అనే ఆలోచన మొట్టమొదటిగా చేసింది అస్సాం. అస్సాంలో ఏటా భీకరమైన వరదలొచ్చి బ్రహ్మపుత్ర నది తాకిడి వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉంటుంది. దానికి తోడు సరిహద్దు రాష్ట్రం అవటం వలన చొరబాటు ఉంటుంది. అందుకోసం అస్సాం శాట్ పేరుతో ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నాము 3 వారాల కిందట అస్సాం ప్రకటించింది. సరిగ్గా అదే ఐడియాని చంద్రబాబు అడాప్ట్ చేసుకున్నారు. అస్సాంలో అంటే వరదలు, ఇన్ఫిల్ట్రేషన్ ఉన్నాయి, మనకంటే టెక్నాలజీ ఉంది కదా. ఆ టెక్నాలజీ క్యాంపెయిన్ మోడల్ ని ఈ ఉపగ్రహాన్ని కలిపి రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నామని, అవసరమైతే 3 ప్రాంతాలకి 3 ఉపగ్రహాలు అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. అసలు దేశంలో మొదటగా ఇలాంటి ఆలోచన చేసింది చంద్రబాబే అనే బజ్ ని అనుకూల మీడియా, ఫ్యాన్స్ మొదలు పెట్టేశారు. ఇది అసలు విషయం. ఇక అసలు ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గానీ లేకపోతే ఏఐ గానీ వాడడానికి అసలు ఏం కావాలి? చాలా మంది అనుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జస్ట్ అలా ఫోన్ లో మాట్లాడితే సమాధానాలు చెప్పేస్తుంది, చాట్ జీపీటీనో గ్రోకో ఉంటుంది, దానివల్ల అన్ని జరిగిపోతాయి అనుకుంటారు. కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కైనా ఏఐ వాడడానికైనా కంప్యూటింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీ దగ్గర ఉన్న రిసోర్స్ ని, నీ దగ్గర ఉన్న డేటాని, నీ దగ్గర ఉన్న సిస్టమ్ ని మొత్తం కంప్యూటర్ తో అనుసంధానిస్తేనే ఈ టెక్నాలజీని వాడడం సాధ్యం. ఏపీ 65% జనాభా వ్యవసాయం మీద ఆధారపడ్డారు, పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం అని మన ఎంపీలో ఒక పక్కన పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఇంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే పరిస్థితి, అవకాశం మన దగ్గర ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్. తర్వాత ఇక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అనే ప్రచారం. నిజానికి ఇదంతా నిజమయ్యి ఉద్యోగాలు వస్తే భవిష్యత్తు బాగుపడితే మంచిదే. కానీ చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి మధ్య ఎంత గ్యాప్ ఉంది అనేది చూడడం కూడా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ హిస్టరీ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ ఫ్యూచర్ అంటారు. కాబట్టి గతంలో ఏం జరిగిందో చూద్దాం. 2014-19 మధ్య చంద్రబాబు విజన్ ఎంతవరకు సక్సెస్ అయిందో, విశాఖలో ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు. విశాఖని బ్లాక్ చైన్ టెక్నాలజీ క్యాపిటల్ చేస్తామని, 2020 నాటికి 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని అప్పట్లో ప్రచారం చేశారు, హామీలు ఇచ్చారు. అయితే అది ఎంతవరకు జరిగింది అనే ప్రాక్టికాలిటీ ఏపీకి తెలుసు. నిజానికి 20 లక్షల ఉద్యోగాల గురించి చూద్దాం. ఐటీ క్యాపిటల్ అయిపోయింది, దేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్, బెంగళూరుతో పోటీ పడుతోంది అన్ని విషయాల్లోనూ అని చెప్పే హైదరాబాద్ లో 3 దశాబ్దాల తరబడి ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ వస్తే ఒక 1500 కంపెనీలు ఉంటే హైదరాబాద్ లో ఇప్పటికి 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు అని ఒక అంచనా. ఈ లెక్కన ఒక 20 లక్షల ఉద్యోగాలు, అందులోనూ టెక్నాలజీ రావాలంటే ఎంత సమయం పట్టొచ్చు, ఎంత ఇన్ఫ్రా కావాలి, ఎంత వర్కౌట్ జరగాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాస్తవాల మీద దృష్టి పెడితే, రియాలిటీ అర్థమైతే గనక రాజకీయంలో అసలు ఏది ప్రచారము, ఏది విజను, ఏది వాస్తవము అనేది అర్థం చేసుకోవడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇంత డీటెయిల్ గా చెప్పడం. శాటిలైట్ ప్రచారం మీద 20 లక్షల టార్గెట్ మీద మీరే ఉంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. నిష్పాక్షికంగా ఆలోచించగలిగిన తెలివి ఉంటే, ఏపీ భవిష్యత్తు మీద మక్కువ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.